హాయ్ ఫ్రెండ్స్, నేను భాస్కర్. మీరు చూస్తున్నారు భాస్కర్ మ్యాథ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించిన పార్ట్ 1లో మనం ఫార్ములాస్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియో పాఠంలో మనం ఆ ఫార్ములాస్ మీద డిపెండ్ అయినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం వివరంగా నేర్చుకుందాం. పార్ట్ 1ని మీరు చూడకపోయినట్లయితే ఆ వీడియో పాఠాన్ని ముందుగా చూడగలరు. పార్ట్ 1 వీడియోకి సంబంధించినటువంటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి చూసి ముందుగా ఫార్ములాస్ను నేర్చుకోగలరు. ఫ్రెండ్స్, ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ని చూద్దామా? స్క్రీన్ మీద చూడండి. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫామ్ యూజింగ్ బ్రాకెట్స్. సో స్క్రీన్ మీద మనకు ఒక 7 క్వశ్చన్స్ కనబడుతున్నాయి. వీటిని మనం ఏం చేయాలంటే ఎక్స్పోనెంట్ ఫామ్లోకి రాయాలి. ఇక్కడ యూజింగ్ బ్రాకెట్స్ అని ఉంది. కొన్ని సిచ్యువేషన్స్లో మనము బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము, కొన్ని సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేయము. సో ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చేయము అనేది మనం పార్ట్ 1లో చూసాము. దిస్ ఈస్ ద అడిషనల్ ఇన్ఫర్మేషన్. యూజింగ్ బ్రాకెట్స్ ఈస్ గివెన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. సో ఈ 7 క్వశ్చన్స్ని మనము ఎక్స్పోనెంట్ ఫామ్లో రాయాలి. సో ఈ 7 క్వశ్చన్స్లో కొన్ని చెప్తాను, కొన్నిటికి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాను, కొన్ని నేను చేయకుండా వదిలిపెడతాను. మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకోగలరు. వీలైతే మీరు ప్రాక్టీస్ చేసినటువంటి ఆన్సర్స్ని స్క్రీన్ మీద కనబడుతున్న ఈమెయిల్ అడ్రస్కు ఫోటో తీసి పంపగలరు. నేను వెరిఫై చేసి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఈ 7 క్వశ్చన్స్లో నుంచి నేను కొన్ని క్వశ్చన్స్కి సొల్యూషన్ చేస్తున్నాను. ఏ అనే క్వశ్చన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఆన్సర్ చేస్తాను. సో ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసినాను. సో వాట్ ఈస్ గివెన్? ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ బి ఇంటూ బి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, we need to find the result. A is multiplied how many times itself? 1, 2, 3, 4. 4 times A is multiplied. So it can be written as A power 4 into B is multiplied by itself 3 times. 1 time, 2 time and 3 times. So it can be written as B power 3. Answer for the first question is A power 4 into B power 3. Please remember, this dot is used to represent the multiplication. So that A into A into A into A into B into B into B, which is equal to A power 4 into B power 3. So in this answer we have the exponents. So A has the exponent 4, B has the exponent 3. A అనే దానికి 4 అనేది ఘాతాంకంగా ఉంది, అట్లాగే B అనే దానికి 3 అనేది ఘాతాంకంగా ఉంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. నౌ ఐ ఆమ్ సెలెక్టింగ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ B. So in B given that, what is the given? Minus m into minus m into minus m into minus m into minus m. This is equal to, minus m is multiplied by itself how many times? 1, 2, 3, 4, 5. So that here we write down minus m within the bracket and the exponent is 5. Minus m అనేది మైనస్ ఎంతోని 5 times మల్టిప్లై అయింది కాబట్టి ఎక్స్పోనెంట్ అనేది 5 అనేది, ఘాతాంకం అనేది మనం ఇక్కడ 5 అనేది రాస్తాము. యూజింగ్ బ్రాకెట్ మీన్స్ మనము బ్రాకెట్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మల్టిప్లై అయ్యేటువంటి బేస్ మైనస్ ఉన్నప్పుడు మనం బ్రాకెట్ని యూజ్ చేస్తాము. అట్లా రాస్తే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఓకేనా? నవ్ ఐ ఆమ్ సెలెక్టింగ్ ద క్వశ్చన్ ఈ. ఓకే, సో ఇన్ ఈ క్వశ్చన్ we have AC into
AC into AC. So this is equal to, in this question AC is multiplied by itself how many times? 4 times. సో ఇక్కడ AC అనేది 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బ్రాకెట్లో రాసి ఎక్స్పోనెంట్ అనేది మనం 4గా రాస్తాము. సో దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, దీన్ని కూడా మనం ఇంకా సింప్లిఫై చేస్తాము. అది నెక్స్ట్ ఫార్ములాస్ వచ్చినప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా, అప్పటి వరకు మాత్రం దీని ఆన్సర్ AC అనేది మనం రాసి దీన్ని బ్రాకెట్లో పెట్టేసి ఎక్స్పోనెంట్ ఘాతాంకం అనేది మనం 4 రాస్తాము, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ I am selecting the question is G. I am selecting the question G. In this question 3 into A into A into A, this is equal to, here 3 is given only one time, so it cannot change anything. So 3 into, after that we write down this A is multiplied by itself 3 times, so exponent is 3. Try to understand here A power 3. A power 3 means A into A into A. But this 3 is a number which multiplies the result A power 3. Try to understand, this 3 is different from this 3. Okay, try to understand. This 3 is exponent because A is multiplied by itself 3 times. But this 3 is something different. This is a just number which multiply the result of A power 3. Try to remember this. And moreover here, one more important point I am going to explain. Meeku important point okati cheptanu. This 3 is called as, remember, coefficient. Okay, gunakamu antamu. Emantam dini coefficient antamu, gunakam antamu. So కోఎఫిషియంట్ ఆఫ్ A పవర్ 3, ఇది మనకు నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, అప్పుడు వివరంగా మనం నేర్చుకుంటాము. అప్ టు దట్ రిమెంబర్ దిస్, ఇఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ మల్టిప్లైడ్ లైక్ దిస్, సో దే ఆర్ నథింగ్ బట్ కోఎఫిషియంట్. ఓకే, అమాంగ్ ది 7 క్వశ్చన్స్, ఈ 7 క్వశ్చన్స్ లోపల నేను 4 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినాను. అండ్ నౌ దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టైప్ 1. ఓకే, try to remember this is type 1. So in type 1 you will need to find the solutions for the question C, D and F. సో మీరు ఒక వైట్ పేపర్ మీద ఎట్లా రాయాలి అంటే, ఒకవేళ మీరు నాకు ఆన్సర్స్ పంపించాలనుకుంటే టైప్ 1 అని రాసి, తర్వాత Cకి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి C అని రాసేసి ఈ క్వశ్చన్ రాసేసి ఈక్వల్ అని పెట్టి తర్వాత మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయండి. అట్లాగే డి అనే దానికి సొల్యూషన్ చేస్తే డి అని రాసి ఇట్లా ఎవ్రీ టైప్. ఓకే, దిస్ ఈజ్ ద టైప్ 1. సో ఎవ్రీ టైప్ ఇట్లా మీరు పేపర్ మీద రాసి నాకు స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈమెయిల్ అడ్రస్కి మీరు ఫోటో పంపిస్తే నేను దాన్ని కరెక్షన్ చేసి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం టైప్ 1కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ని, ఆ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ని చెక్ చేసినాం. సో ఇప్పుడు మనము దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ టైప్ 2. ఓకే, ట్రై టు రిమెంబర్. సో సింప్లిఫై యూజింగ్ A power m into A power n equal to A power m plus n. So this is the formula we are going to use to find the solution for these questions. Okay, ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఇచ్చినటువంటి మనకు స్క్రీన్ మీద 8 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ 8 క్వశ్చన్స్కి మనం సొల్యూషన్స్ని A పవర్ m ఇంటూ A పవర్ n ఈక్వల్ టు A పవర్ m ప్లస్ n అనే ఫార్ములా యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో 8 క్వశ్చన్స్లో నేను కొన్ని క్వశ్చన్సే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాను, రిమైనింగ్ మీరు ఫైండ్ అవుట్ చేయండి, చేసి నాకు ఈమెయిల్ పంపండి. ఓకేనా, I am selecting the question A. Okay, so 7 power 3 into 7 power 2 which is equal to, so comparing this question to formula A power m into A power n equal to A power m plus n. So here A is the base. You can identify
the colors. Okay, try to understand. So here in this question, ఈ క్వశ్చన్లో మనకు 7 ఈజ్ ఏ బేస్, 7 అనేది మనకు భూమిగా ఉంది. అండ్ ఫర్ దిస్ వన్ 7 power 3, సో 7 ఈజ్ బేస్ అండ్ 3 ఈజ్ ఎక్స్పోనెంట్. And here we have 7 square or 7 power 2. So here also 7 is the base and exponent is 2. So in this product we have the same bases and different exponents, and these are multiplied. So depending on this formula, we can find the solution. Okay, so this is nothing but equal to 7 power 3 plus 2. So this is equal to 7 power 3 plus 2. What is the result of 3 plus 2? 5. Okay, very good. So this is nothing but 7 power 5. So this is the simplified result using the formula. And again I am going to find solution for the question D. Okay, so it is nothing but a power 4 into a. This is equal to, so when we find the solution for the question A, here both the exponents we can find. This is 3 and this is 2. But coming to this question, there is no exponent for this, just simply given that a. In our previous part we can understand that, మనకు ప్రీవియస్ పార్ట్లో మనం ఏం అండర్స్టాండ్ చేసుకున్నాము అంటే, if any value without any exponent is there, we can take 1 as the exponent. ఏదైనా పదానికి ఎక్స్పోనెంట్ లేకపోతే సో మనము 1 అనేది ఎక్స్పోనెంట్గా తీసుకుంటాము. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a power 4 into a power 1. Now here we can find just as is the a power m into a power n form. Simply we can write down a power 4 plus 1. It is nothing but a power 5. So this is the result for the question D. And now here I am going to find the solution for this G question. Okay, so question G, what is that? B power 7 into b power m. This is equal to, by using this formula we can write down b power 7 plus m. So this is the solution. Okay, here I am going to explain one point to you. Some of the students maybe write down wrong answer. This is only the right answer, b power 7 plus m. In my regular teaching, కొంతమంది పిల్లలు ఎట్లాంటి మిస్టేక్ చేయడం అబ్జర్వ్ చేసిందంటే, సో దే కెన్ రైట్ డౌన్ b పవర్ 7 plus m. ఓకే, వెరీ గుడ్. బట్ ఆఫ్టర్ దిస్ సమ్ స్టూడెంట్ థింక్ సంథింగ్ డిఫరెంట్లీ అండ్ దే కెన్ రైట్ డౌన్ like this is nothing but b power 7m. Some students write, I observed this one. Okay, so this is absolutely wrong. It is something different. 7m is something different from the 7 plus m. Try to understand. Okay, 7 అనేది m అనేది లైక్ టర్మ్స్ కాదు, సజాతి పదాలు కావు. సో అందుకని మనము 7 plus m అనే రాయాలి. కొంతమందిని ఇట్లా అబ్జర్వ్ చేసినాను. సో యూ నెవర్ మేక్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్. సో దిస్ ఈజ్ రాంగ్. వెన్ యూ రైట్ డౌన్ b power 7m, that is treated as wrong. Try to remember. Okay, now I am going to find the last one, that is h. Solution for the h. So h question is nothing but m power 4 into m power 2. It is nothing but m square. Okay, into m power 3. This is nothing but m cube. Okay na? So this is equal to, so when we observe this formula, we have the only two terms, but it can be extended for like this also. Okay, so using this formula we can write down m power 4 plus 2 plus 3. This is equal to m power, what is that? 4 plus 2 6, 6 plus 3 9. So m power 9. Try to understand this.
So the remaining questions B, C, E, F 4 questions ki మీరు solutions రాసేసి నాకు పంపియండి. So this is about type 2. It is depending on the formula a power m into a power n equal to a power m plus n. Okay. Now this is type 3. Okay. So in this type 3, we use the formula a power m by a power n, which is equal to a power m minus n. Try to remember here the main condition is the a value should not equal to 0. Try to remember. Why? Because endukante in the denominator part we have the a as the base. If the denominator value becomes 0, then the division never defined. So that is the reason here we can use whatever it may be the formula in upcoming types also. So we use those formulas in well defined condition. ఆ formulas ఏవైనా కూడా అవి నిర్వచితమైన సునిర్వచితమైన సందర్భాల్లోనే యూజ్ చేస్తాం. ఇక్కడ a value should not equal to 0. Try to remember. Using this formula we can find the solutions for all these questions. So just for your understanding purpose, only some of the questions I am going to find the solutions. Okay, I am selecting the question A. So what is about the question A? 5 power 9 by 5 power 2. So it is equal to, so comparing just formula, okay, 5 power 9 minus 2, which is equal to 5 power 7. It is the answer. Now here I am going to find question number C. Why I am selecting this? Here we have the question 7 power 7 divided by 7 power 4. It is something different comparing to our formula. Okay, it can be written as, దీన్ని మనం ఎట్లా రాయాలి? 7 power 7 by 7 power 4. Now here we can observe this same as the formula. సో ఇక్కడ మనకు ఫార్ములా కనబడుతుంది. సో ఎప్పుడైనా డివైడెడ్ బై వచ్చినప్పుడు ఇట్లా మనం బై రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 7 power 7 minus 4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 7 power 7 minus 4 అంటే ఎంత? 3. సో 7 power 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. ట్రై టు రిమెంబర్. అండ్ ఐ ఆమ్ సెలెక్టింగ్ ద క్వశ్చన్ ఎఫ్. సో వాట్ ఈజ్ అబౌట్ ద క్వశ్చన్ ఎఫ్? p power 5 by p power m, which is equal to, సో ఇది కూడా మనకు ఫార్ములా లాగానే ఉంది. సో p power 5 minus m అని రాయాలి అంతే. సో 5 అనేది m అనేది లైక్ టర్మ్స్ కాదు, సజాత పదాలు కాదు, కాబట్టి మనం ఆన్సర్ని ఇంతే ఉంచాలి. ఇంకా దీన్ని ఏం సింప్లిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 7 minus 4 అంటే లైక్ టర్మ్స్ కాబట్టి 7లో నుంచి 4ని మనం మైనస్ చేసి రిజల్ట్ రాసినాం. ఇక్కడ m వాల్యూ ఏదైనా ఉంటే, అంటే నెంబర్ ఏదైనా ఉంటే మనం సింప్లిఫై చేసేవాళ్ళం. బట్ ఇది మనకు ఆల్జిబ్రిక్ టర్మ్ ఒక ఆల్ఫాబెట్ లాగా ఉంది కాబట్టి మనం దాన్ని అట్లాగే ఉంచేస్తాం, దాన్ని ఏం చేంజ్ చేయకూడదు. ఓకే, ఐ ఆమ్ సెలెక్టింగ్ ద క్వశ్చన్ హెచ్. ఇట్ ఈస్ గివెన్ దట్ b power 2x divided by b. So it is very similar to the question C. So first we can write down this is equal to b power 2x by b. Again here the b is given without any exponent. మనకు చూడడానికి ఎక్స్పోనెంట్ ఏమీ కనబడతలేదు, బట్ ఇట్ హ్యాస్ ఎక్స్పోనెంట్ 1, కానీ దాని ఘాతాంకం ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్, దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? దిస్ ఈజ్ ఈక్వల్ టు b power 2x by b power 1. సో నా మనం ఏమని రాయొచ్చు ఇప్పుడు? ఇక b power 2x minus 1. దిస్ ఈజ్ ద ఆన్సర్. సపోజ్ ఇఫ్ యూ విష్ టు పుట్ బ్రాకెట్ for b, so it is also same. This is all about the type 3. Okay, this model treated as type 4. Try to remember. Okay, in this type we use the another formula like this: a power m whole power n, which is equal to a power m into n. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఐ ఆమ్ సెలెక్టింగ్ the question as usual a. Okay, so what about the a question? 3 power 2 whole power 4. So this is nothing but directly we can apply the formula
3 power 2 into 4. This is equal to 3 power 2 into 4, 8. So 3 power 8 is the answer. Now I am selecting C question. Okay, this is nothing but 2 power 4 whole power 7. What is the result? So it can be written as 2 power 4 into 7. This is equal to 2 power 4 7 ja 28. 4 ఏళ్ళ 28. 2 power 28 is the answer. I hope you understand. And next I am going to find the solution for the question G. So it is given that x power y whole power 3. So this is nothing but x power y into 3. సో ఇక్కడ మల్టిప్లికేషన్లో ఒకటి ఆల్ఫాబెట్ ఒకటి నంబర్ వచ్చినప్పుడు మనం నంబర్ని ముందు రాస్తాము, ఆల్ఫాబెట్ను తర్వాత రాస్తాము. సో అందుకని దీన్ని ఎట్లా రాస్తామంటే ఎక్స్ పవర్ వై ఇంటూ 3 అనేదాన్ని 3y అని రాస్తాము. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. Finally, for this type 4, I am selecting the question H. So what is that? A power 2x whole power 5. Okay, it is equal to a power 2x into 5. This is equal to. సో ఈ మల్టిప్లికేషన్ ఎప్పుడైనా చేసేటప్పుడు మనం ఫస్ట్ రాస్తున్న ఏ అని రాసేసిన బేస్ రాసిన, సో నంబర్స్ని మల్టిప్లై చేయాలి ఫస్ట్ ఎప్పుడైనా. ఓకేనా? సో 2 into 5 ఎంత మనకు 10 రాసేసినాం. తర్వాత ఎక్స్ అనేది రాసేయండి, అంటే ఏ పవర్ 10x. సో ఇట్లా మనము ఏ పవర్ 2x హోల్ పవర్ 5 అని అన్నప్పుడు దీని ఆన్సర్ ఏ పవర్ 10x అవుతుంది. సో రిమైనింగ్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ మీరే ఫైండ్ అవుట్ చేసి నాకు మెయిల్ చేయండి. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద type 5. So in this type we use the formula simplify using a into b whole power m equal to a power m into b power m. ఈ ఫార్ములాని మనం యూజ్ చేసి ఈ సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. I am selecting the A question. What is given? AB, so bracket is given and exponent is 3. ఇక్కడ మనకు 2 టర్మ్స్ మల్టిప్లికేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు కంపల్సరీ మనకు బ్రాకెట్ అనేది ఇస్తాడు. సో దానికి హోల్ పవర్ మనకి ఏముంది 3 ఉంది. ఇక్కడ ఫార్ములాలో ఇక్కడ మనకు ఇంటూ అనేది కనబడుతుంది, బట్ ఇక్కడ మనకి ఇంటూ అనేది కనబడతలేదు. సో ఇంటూ అనేది ఎట్లా రాస్తారు అనే దాని గురించి కూడా నేను మన పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా? ఇక్కడ 2 ఆల్ఫాబెట్స్ వితౌట్ ఎనీ సింబల్ డైరెక్ట్గా ఒకదాని పక్కపండి ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు అటు మధ్యలో మల్టిప్లికేషన్ ఉందని అర్థం. సో దీన్ని మనం ఎట్లా రాస్తాము? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 3 ఇంటూ బి పవర్ 3 అని రాస్తాము, డిపెండింగ్ ఆన్ దిస్ ఫార్ములా ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం. సో ఈ ఎక్స్పోనెంట్ అనేది ఇందులో ఎన్ని మల్టిప్లికేషన్లు ఉంటాయో ఎవ్రీ టర్మ్కి మనకు ఎక్స్పోనెంట్గా వస్తుంది. సో అందుకని ఇక్కడ ఏ ఇంటూ బి హోల్ పవర్ 3 అని ఉంది కాబట్టి మనము ఏకు పవర్ 3 రాసినాము, అట్లాగే బికి పవర్ కూడా 3 రాసినాం. ఈ వీటి మధ్యలో ఈ బిట్వీన్లో మనకు మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ మనం మల్టిప్లికేషన్ డాట్ అని చూపించినాం. ఒకవేళ డాట్ చూపించకుండా మీరు డైరెక్ట్గా ఏ పవర్ 3 రాసి దాని పక్కపండి బి పవర్ 3 అని రాసినా కూడా అది రైటే. అండ్ నెక్స్ట్ ఐ ఆమ్ సెలెక్టింగ్ ద క్వశ్చన్ డి. ఓకే, ఐ ఆమ్ సెలెక్టింగ్ క్వశ్చన్ డి. వాట్ ఈస్ దట్ బ్రాకెట్? ఏబిసి హోల్ పవర్ 3. సో ఈ ఒక్కసారి నాకు ఇదే ఫార్ములా అప్లై చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ నేను రాస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఏ పవర్ 3 ఇంటూ బి పవర్ 3 ఇంటూ సి పవర్ 3. సో ఇక్కడ బేస్లో మనకు ఫార్ములాలో 2 ఉన్నాయి. సో అందుకని ఈ ఎక్స్పోనెంట్ అనేది ఆ 2 టర్మ్స్కి వచ్చింది. మనకి ఇక్కడ బేస్లో 3 ఉన్నాయి కాబట్టి 3 ఇటుకి వచ్చింది. ఓకేనా? ఇవి మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడే చాలా జాగ్రత్త ఇది అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు ఫైండ్ ద సొల్యూషన్ ఫర్ ఎఫ్. ఓకే, ఎఫ్ సంబంధించి నేను సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. 5b. సో దీనికి హోల్ పవర్ ఎంత ఉంది? మనకు 2 ఉంది.
So this is equal to 5 square into b square. So this is equal to 5 square means 5 into 5. We can write down 25b square. Okay, 25b square. So మీరు 5 square into b square అని రాసిన ఓకే 5 square వాల్యూని 25 అని ఫైండ్ అవుట్ చేసి మీరు 25 into b square అని రాసిన కూడా ఓకే ట్రై టు అండర్స్టాండ్. And next I am going to find solution for H question. Okay, so it is nothing but 2bc whole power 3. So this is nothing but 2 power 3 into b power 3 into c power 3. As usual 2 power 3 means 2 into 2 into 2. Okay, I hope you remember this. 2 power 3 equal to 2 into 2 into 2. So it is nothing but 2 2 ja 4, 4 2 ja 8. So here I am writing 8 into b cube into c cube. So this is the solution. Find the remaining solutions yourself. Okay. So this is about type 6. Okay. In this type, the formula is given a by b whole power m, which is equal to a power m by b power m. Here also the value of b should not equal to 0 because it is in the denominator we have the b. That should not equal to 0. Okay. Division not defined by 0. Among these 8 questions, I am finding solutions for a few questions. Question B. Okay. Question B. What is the question B? M by n whole power 4. So here the value of n should not equal to 0. Try to remember. Never, don't forget this. So using this formula we can write down m power 4 by n power 4. So it is the answer. Directly we can find. And next coming to the question C. The question C is given 2c by d whole power 5. So here numerator is 2c. So here numerator is a. We can write down a power m. Okay, so in the same sense we can write down 2c whole power 5. Numerator part is over. Next by denominator part is d power 5. This is equal to a into b whole power m అని ఫార్ములా యూజ్ చేసినాం కదా ప్రీవియస్లీ ఇంతకుముందు. సో దానిలాగా రాసేస్తే మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది 2 power 5 into c power 5 by d power 5 వస్తుంది. 2 power 5 అంటే 2ని మనము 5 times మల్టిప్లై చేయాలి. 2 into 2 into 2 into 2 into 2. ఓకే 2 2 ja 4, 4 2 ja 8, 8 2 ja 16, 16 2 ja 32. So here we can write down 32. 32 రాస్తాము. c power 5 by d power 5. This is about the question C. Next I am going to find the solution question H. Okay. It is given that x square by 2y whole power 3. This is equal to. So comparing this formula a by b whole power m. Okay, here a is nothing but x square and b is nothing but 2y. Okay, a అనే దగ్గర మనకు x square ఉంది, b అనే దగ్గర 2y ఉంది. ఫార్ములా యూజ్ చేసి మనం ఏమని రాస్తాము a పవర్ m కావాలి కాబట్టి అంటే మనము x square అనే దానికి ఎక్స్పోనెంట్ మనము 3 రాయాలి అంతే కదా ఫార్ములా ప్రకారం. బై b అనే దాని ప్లేస్లో మనకు 2y అయింది కాబట్టి 2y అని రాసి దీనికి ఎక్స్పోనెంట్ మళ్ళీ మనము 3 రాయాలి. ఇంతకుముందు ఒక ఫార్ములా వచ్చింది కదా మనకి ఇట్లా a పవర్ m హోల్ పవర్ n, ఆ ఫార్ములా లాగా మనం ఇక్కడ అప్లై చేస్తాం. సో x పవర్ 2 into 3, here we can write down 2 into 3 by 2y whole power 3.
a ఇంటూ బి హోల్ పవర్ ఎం అనే ఫార్ములా ఉంది కదా, అట్లా రాస్తాం. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, 2^3 ఇంటూ y పవర్ 3 వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 2 ఇంటూ 3 అంటే మనకి ఎంత, 6 బై 2^3 అంటే 2ని మనము 3 టైమ్స్ ఇట్లా మల్టిప్లై చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8. సో ఇక్కడ మనము 8 రాస్తాము, y పవర్ 3 రాస్తాము. So you can find the remaining solutions. Okay, now treat this as type 7. Okay, the formula is given here. A power 0 equal to 1. The base power 0. Base అనేది 0 కాదు, బట్ దానికి ఎక్స్పోనెంట్ అనేది 0 ఉంది. అట్లా ఉన్నప్పుడు మనం ఆన్సర్ డైరెక్ట్గా 1 రాయొచ్చు కదా. ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ని మనం సెలెక్ట్ చేసి అబ్జర్వ్ చేద్దాం. సో ఫర్ దట్ పర్పస్ నేను ఏ సెలెక్ట్ చేస్తున్నా. 2/3 దీనికి హోల్ పవర్ ఎంత ఉంది, మనకు 0 ఉంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా యూజ్ చేయండి. ఏ అనే వాల్యూ మనకు 2/3. సో 2/3 అనేది 0 కాదని మనకు తెలుసు. ఏ పవర్ 0 ఫార్ములా ఉంది కాబట్టి దీని ఆన్సర్ ఎంత వస్తుంది, మనకు 1 వస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ కొంచెం డిఫరెంట్గా చేస్తారు. ఎట్లా చేస్తారంటే a/b హోల్ పవర్ m ఫార్ములా యూజ్ చేస్తాం కదా, అట్లా కూడా చేస్తారు. సో ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్స్ 2^0/3^0 అని రాస్తారు. 2^0 అంటే 1 బై 3^0 అంటే 1, 1/1 అంటే మళ్ళీ 1. సో మనము ఇట్లా చేసినా అట్లా చేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. ఇంకా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి మంచి మంచి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉంటారు. సో నౌ ఐ ఆమ్ సెలెక్టింగ్ క్వశ్చన్ సి. సంథింగ్ స్పెషల్ గోయింగ్. అబ్జర్వ్ హియర్. వాట్ ఈస్ దట్ గివెన్, 3y పవర్ 0. సో ఈ క్వశ్చన్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 3y పవర్ 0 ఉంది. సో ఇక్కడ బ్రాకెట్ ఏం లేదు, 3yకి ఏం బ్రాకెట్ లేదు, జస్ట్ ఈ 0 అనేది yకి ఎక్స్పోనెంట్గా ఉంది. అంటే 3 ఇంటూ y పవర్ 0 అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, 3 ఇంటూ y పవర్ 0. ఇక్కడ మనకు స్పెషల్గా ఏం చెప్పలేదు, అంటే y వాల్యూ ఎంత ఉంటుందని. అట్లా చెప్పకుంటే మనము ఇట్లా ఈ ఫార్ములాలో ఏదైతే కండిషన్ ఉంటుందో అట్లాగే తీసుకుంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు మనం ఏం రాస్తాము, 3 ఇంటూ y పవర్ 0 అంటే 1 కదా. సో 1 రాస్తాం. అప్పుడు మనకు 3 ఇంటూ 1 అనేది మనకు 3 అనేది ఆన్సరు వస్తుంది. ఒకసారి ఈ డీ క్వశ్చన్ కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ డీ క్వశ్చన్లో మాత్రం అట్లా లేదు. 3y వచ్చేసి దీనికి హోల్ పవర్ 0 ఉంది. సో ఇక్కడ 3y అనే వాల్యూ 0 కాని సందర్భంలో, అట్లాంటి సిచ్యువేషన్లో ఏ పవర్ 0 ఫార్ములా లాగా వచ్చేస్తుంది. సో అందుకని మనకి ఏమొస్తుంది ఆన్సరు 1 అని మనం రాసుకుంటాం. కొంతమంది ఎట్లా చేస్తారు దీన్ని అంటే 3y హోల్ పవర్ 0 ఎక్స్పాన్షన్ చేస్తారు. అంటే a ఇంటూ b హోల్ పవర్ m ఫార్ములా లాగా ఎక్స్పాన్షన్ చేసి 3/0 ఇంటూ y పవర్ 0 అని రాస్తారు. 3/0 అంటే 1 ఇంటూ y పవర్ 0 అంటే కూడా 1. సో 1 ఇంటూ 1 ఈక్వల్ టు 1 అని కూడా చేస్తారు. సో బోత్ విల్ ట్రీటెడ్ యాజ్ సేమ్. నెక్స్ట్ ఈ ఓకే, కొంచెం డిఫరెంట్ కనబడుతుంది. 2 ఇంటూ 3/0. ఐ హోప్ యూ అండర్స్టాండ్. 2 అనేది అట్లనే రాసేస్తాము. 2 ఇంటూ 3/0 అంటే 1. సో 2 ఇంటూ 1 అంటే ఆన్సర్ మనకు 2 అనేది వస్తుంది. ఇప్పుడు అట్లాగే మనము జీ క్వశ్చన్ని అబ్జర్వ్ చేసినాం అనుకోండి, -2/3 అని ఉండి దీనికి హోల్ పవర్ 0 ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బేస్ అనేది 0 కాలేదు కాబట్టి అది మైనస్లో ఉందా ప్లస్లో ఉందా మనకు సంబంధం లేదు. దానికి హోల్ పవర్ మనకి ఎంత ఉంది, 0 ఉంది. కాబట్టి దీన్ని మనం ఏమని రాస్తాం, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇట్లాంటి లాజిక్తో కూడా కొంతమంది చేస్తారు. సో నో ప్రాబ్లం, అప్పుడు కూడా మనకు ఆన్సర్ 1 వస్తుంది. వస్తుందా లేదా నువ్వు ఒకసారి చెక్ చేసుకో. ఓకేనా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్పెషల్ క్వశ్చన్ హెచ్. ఓకే, సో మైనస్ అనేది ఇచ్చేసిండు, బ్రాకెట్లో 4y ఇచ్చేసిండు, తర్వాత ఎక్స్పోనెంట్ 0 ఇచ్చిండు. సో ఇక్కడ ఈ 4y అనే టోటల్కు ఎక్స్పోనెంట్ 0.
4y హోల్ పవర్ 0 అనేది మనకు 1 వస్తుంది కాబట్టి సో టోటల్గా ఈ మైనస్ ఉంటుంది 1 ఉంటుంది కాబట్టి దీని ఆన్సర్ -1 అవుతుంది. ఓకేనా? మిగిలిన క్వశ్చన్లకు మీరు ఓన్గా సొల్యూషన్స్ను ఫైండ్ అవుట్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ టైప్ 8. సో ఇందులో మనము ఈ చేసేటువంటి ఫార్ములా చూడండి, a పవర్ -n, a పవర్ -n which is equal to 1/a power n. Here also the value of a should not equal to 0. a వాల్యూ 0 కావద్దు. సొల్యూషన్స్ని ఒకసారి చూద్దాం. సో దీనికోసం నేను ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేస్తున్నా, 2 పవర్ -3 డైరెక్ట్గా మనకు ఫార్ములా లాగానే ఉంది కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు, 1/2 పవర్ 3. ఇక్కడ వరకు రాసినా ఓకే, లేకపోతే 2 పవర్ 3 అంటే మనకు మీనింగ్ తెలుసు కదా, 2 × 2 × 2, 2 2 జా 4, 4 2 జా 8. సో దీన్ని మనం 1/8 అని కూడా రాస్తాము. అంటే మనకు 1/2 పవర్ 3 ఈజ్ నథింగ్ బట్ 1/8. ఓకే. అండ్ నెక్స్ట్ ఐ ఆమ్ సెలెక్టింగ్ క్వశ్చన్ D. వాట్ ఈస్ దట్ క్వశ్చన్ D? 10 పవర్ -3. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాని యూజ్ చేయండి, a పవర్ -n ఈక్వల్ టు 1/a పవర్ n యూజ్ చేయండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/10 పవర్ 3. 10ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి కదా కింద, 10 × 10 × 10 ఈక్వల్ టు 10 10 జా 100, 100 10 జా 1000. సో మనకు 1000 వస్తుంది. అందుకని దీని ఆన్సర్ 1/1000, 1/1000 అని మనము రాస్తాము. ఇన్ ద సేమ్ సెన్స్ F అనే క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 3 పవర్ -2 దిస్ ఈజ్ నథింగ్ బట్ 1/3², అంతే కదా. 1/3² అంటే మీనింగ్ ఏంటిది, 3 × 3, 3 × 3 9 కదా, కాబట్టి ఇక్కడ మనం 9 అని రాస్తాం. ఇందులో B అనేది కొంచెం స్పెషల్. ఎట్లా అంటే చూడండి, 3 పవర్ -1 అని ఉంది. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ 1/3 పవర్ 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఎందుకంటే 3 పవర్ 1 అంటే 3 ఉంటుంది, ఇంకేం ఉండదు కదా. 3 పవర్ 2 అంటేనేమో 3 అనేది 3 × 3 రాస్తాము. 3 అంటే ఏం చేస్తాము, 3ని 3తో మల్టిప్లై చేయలేము, ఓన్లీ 1 టైమే ఉంటుంది. సో అందుకని 1/3 పవర్ 1 అన్నా లేకపోతే 1/3 అన్నా సేమ్ ఆన్సర్. ఓకేనా? సో రిమెంబర్, మిగిలిన క్వశ్చన్స్కి మీరే సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో దిస్ ఈజ్ అబౌట్ టైప్ 8. సో ఇఫ్ యూ వాంట్ ఏ స్మాల్ బ్రేక్ యూ కెన్ టేక్, ఓకే, డోంట్ వరీ. దిస్ ఈజ్ అబౌట్ టైప్ 9. సో ద ఫార్ములా ఈజ్ వెరీ సింపుల్, a/b హోల్ పవర్ -n. ఇట్లా ఉన్నప్పుడు మనము ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ a, డినామినేటర్ b. సో ఇక్కడ ఎక్స్పోనెంట్లో మనకు మైనస్ వచ్చింది కాబట్టి ఎట్లా చేంజ్ అయినాయి చూడండి, ఈ న్యూమరేటర్ డినామినేటర్లు ఇంటర్చేంజ్ అయినాయి. తర్వాత ఇక్కడ ఎక్స్పోనెంట్లో ఉన్న ఈ మైనస్ అనేది పోయి మామూలు పాజిటివ్ వాల్యూ అనేది ఎక్స్పోనెంట్గా ఉంది. మీరు ఇది అబ్జర్వ్ చేయండి, దీని ప్రకారం రాస్తే సరిపోద్ది. ఇక్కడ AB వాల్యూస్ నాట్ ఈక్వల్ టు 0. ట్రై టు అండర్స్టాండ్. సో దీనిలో కూడా నేను కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాను, మిగిలిన మీరు హోంవర్క్ చేయాలి. ఓకేనా? సో ఐ ఆమ్ సెలెక్టింగ్ A. సో 1/12 హోల్ పవర్ -1 ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. యూజ్ చేస్తే ఏం చేయాలి, ఈ న్యూమరేటర్ డినామినేటర్ చేంజ్ చేయాలి. తర్వాత ఈ ఎక్స్పోనెంట్కు మైనస్ అనేది తీసేసి రాయాలి. అంటే అప్పుడు మనకి ఏం వస్తుంది, 12 పవర్ 1 వస్తుంది. తర్వాత 1 పవర్ 1 వస్తుంది, అంతే కదా. 12 పవర్ 1 అంటే 12 బై 1 పవర్ 1 అంటే 1, 12/1 అంటే 12. దిస్ ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ ఉన్నాయి కదా. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ఐ ఆమ్ గోయింగ్ టు టేక్ C క్వశ్చన్. ఓకే, ఈ సంథింగ్ స్పెషల్. ఇది ఎట్లా ఉంది, ఇట్ ఈస్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ యూనో. సో 1/2 హోల్ పవర్ -3. సో ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద రిజల్ట్ ఆఫ్ 1/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2, 2 ప్లస్ ఈ న్యూమరేటర్ 1 యాడ్ చేయండి. ఫార్ములా చెప్తున్నా చూడండి. సపోజ్ AB/C ఉన్నదనుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మీరు ఈ రెండు మల్టిప్లై చేయాలి, అంటే A × C. ఇవి వచ్చినటువంటి రిజల్ట్కు ఈ న్యూమరేటర్ని యాడ్ చేయాలి ప్లస్ B.
మళ్ళీ బై పెట్టండి, ఇక్కడ ఏదైతే డినామినేటర్ ఉందో దాన్ని రాయండి. సో ఇట్లా రాస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. 2 1s are 2, 2 + 1 3. సో 1/2 అంటే మనకి ఎంత వస్తుంది? 3/2 వస్తుంది. 3/2 హోల్ పవర్ -3. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా వచ్చినప్పుడు దాన్ని ఇట్లా మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా రాసుకోవాలి. సో అప్పుడు మనకు ఫార్ములా కనబడుతుంది, a/b హోల్ పవర్ -n అనే ఫార్ములా కనబడుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఫ్రాక్షన్ని రివర్స్ చేస్తాము, అంటే 2/3 రాస్తాము. తర్వాత ఈ మైనస్ తీసేసి దీనికి మనం ఎక్స్పోనెంట్ రాయాలి. అంటే ఇక్కడ 3 రాస్తాము, ఇక్కడ కూడా 3 రాస్తాము. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అంటే 2 2 జా 4, 4 2 జా 8 బై 3/3 అంటే 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 × 3 × 3. ఓకే, 3/3 అంటే 3 × 3 × 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 3 జా 9, 9 3 జా 27. సో దీని ఆన్సర్ మనం 8/27 అని రాస్తాము. గుర్తుపెట్టుకోండి. ఇన్ ద సేమ్ వే ఐఎమ్ సెలెక్టింగ్ ఏ క్వశ్చన్ G. ఓకే, క్వశ్చన్ Gని సెలెక్ట్ చేస్తాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 2/3 హోల్ పవర్ -4. యాజ్ యూజువల్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ డౌన్ 3/4 బై 2/4. 3/4 అంటే 3 × 3 × 3 × 3 అంతే కదా. సో ఈక్వల్ టు 3 3 జా 9, 9 3 జా 27, 27 3 జా 81. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 81 బై 2/4. 2/4 అంటే 2 × 2 × 2 × 2 ఈక్వల్ టు 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. సో ఆన్సర్ ఈస్ 81/16. Okay students, find the remaining solutions yourself using this formula. This is about the type 9. This is about type 10. Okay, write the following without brackets. First condition, without brackets or negative indices. So try to remember, indices is nothing but the exponent. Other name for the exponent index. ఓకే, ఎక్స్పోనెంట్ని మనం ఇండెక్స్ అని కూడా అంటాము. సో దీనికి ప్లూరల్ ఫామ్ అనేది ఇండిసెస్. ఓకే, ట్రై టు రిమెంబర్. ఎక్స్పోనెంట్ని మనం ఇండెక్స్ అని కూడా అంటాం. ఈ ఇండెక్స్కు ప్లూరల్ ఫామ్ వచ్చేసి ఇండిసెస్. ఇక్కడ ఇచ్చిన ఈ క్వశ్చన్లు అన్నింటినీ మనం ఎట్లా రాయాలంటే వితౌట్ బ్రాకెట్స్, బ్రాకెట్ లేకుండా రాయాలి ఫస్ట్ పాయింట్, లేదా వితౌట్ నెగటివ్ ఇండిసెస్. ఇన్ దిస్ సెన్స్ యూ కెన్ అండర్స్టాండ్, వితౌట్ నెగటివ్ ఇండిసెస్, లేకపోతే వితౌట్ బ్రాకెట్స్. ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రైట్ ద ఫాలోయింగ్ వితౌట్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రాకెట్స్ ఉన్న వాటిలలో బ్రాకెట్ లేకుండా రాయాలి. లేకపోతే ఆర్ వితౌట్ నెగటివ్ ఇండిసెస్. ఈ ఎక్స్పోనెంట్స్ ఏవైతే నెగటివ్ నంబర్లలో ఉన్నాయో వాటికి నెగటివ్ నంబర్ అనేది ఇండెక్స్గా లేకపోతే ఎక్స్పోనెంట్గా లేకుండా రాయాలి. అట్లా మనం రాస్తే ఈ సొల్యూషన్ అనేది మనము కరెక్ట్ చేసినట్టు అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్కి సొల్యూషన్ చేస్తాను, రిమైనింగ్ మీరు ఫైండ్ అవుట్ చేయండి. సో ఫర్ దిస్ పర్పస్ ఐ ఆమ్ సెలెక్టింగ్ ద క్వశ్చన్ ఏ. ఓకే, క్వశ్చన్ ఏ. వాట్ అబౌట్ ద క్వశ్చన్ ఏ? 2a హోల్ పవర్ -1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, మనము బ్రాకెట్ లేకుండా రాయాలా లేకపోతే నెగటివ్ ఇండిసెస్ అనేది లేకుండా రాయాలి, ఇది కండిషన్. దీన్ని నేను ఎట్లా రాస్తాను అంటే 1/2a అని రాస్తాను. ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది కదా, a⁻n అని ఉన్నప్పుడు 1/a⁻n రాయొచ్చు కదా. సో అందుకని దీన్ని నేను ఇట్లా రాస్తాను. సో ఎక్స్పోనెంట్ అనేది 1 ఉన్నప్పుడు పెద్దగా ఎఫెక్ట్ ఏం రాదు కాబట్టి నేను ఇంతకుముందు డైరెక్ట్గా 1/2a అని రాసిన. ఓకే, అంతేగాని ఇంకా వేరే ఏమి స్పెషల్ లేదు. నెక్స్ట్ కమింగ్ టు క్వశ్చన్ సి. ఐ హోప్ యూ ఫాలో.
ఓకే, బి కాన్సన్ట్రేట్. సో 3b పవర్ -1 మీకు ఇంతకుముందే చెప్పినాను, బ్రాకెట్ ఉంటేనే ఆ ఎక్స్పోనెంట్ అనేది దానికి టోటల్కి. వితౌట్ బ్రాకెట్ ఉందనుకోండి, అది ఏ టర్మ్కి ఉంటుందో ఆ సింగిల్ దాన్ని మనం తీసుకోవాలి. సో ఇక్కడ 3b అనే దానికి హోల్గా లేదు మనకు బ్రాకెట్. దిస్ మైనస్ ఈజ్ ప్యూర్లీ బిలాంగ్స్ టు దిస్ b ఓన్లీ బట్ నాట్ 3. ఓకేనా, ఈ 3కి ఈ -1 అనేది ఎక్స్పోనెంట్ సంబంధం లేదు. ఈ -1 అనే ఎక్స్పోనెంట్ ఓన్లీ రిలేషన్ విత్ b, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని మనం ఎట్లా రాస్తాము, 3 × 1/b పవర్ 1. ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 × 1/b, or in other words 3/b. So this is the right answer. I hope you understand. And next D question, 3b whole power -1. ఇక్కడ మనకు బ్రాకెట్ వచ్చింది 3bకి. ఇప్పుడు -1 అనేది 3కి రిలేటెడ్ యాజ్ వెల్ యాజ్ ద bకి కూడా రిలేటెడే. ఈ -1 అనే ఎక్స్పోనెంట్ 3కి చెందుతుంది, అట్లాగే bకి కూడా చెందుతుంది. బట్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, సి -1 purely belongs to for the b only but not 3. I hope you understand. So it can be written as same as the A question. Okay, so 1/3b whole power 1. It is nothing but just 1/3b. Next I am selecting question H. Okay, I am selecting question H. It is given that 3n power -2 bracket close power -1. So this is equal to, first మనము within the bracket చూద్దాం. This is nothing but 3/n². I hope you follow. Whole power -1. This is equal to, ఇక్కడ ఎక్స్పోనెంట్ మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ని చేంజ్ చేయాలి. తర్వాత ఎక్స్పోనెంట్లో మైనస్ తీసేసి ఆ వాల్యూ రాయాలి. అంటే అప్పుడు మనకి ఏం రాస్తాం, దీన్ని n²/3 రాసేసి ఈ n²కు ఎక్స్పోనెంట్ 1 రాస్తాం, ఈ 3కి కూడా ఎక్స్పోనెంట్ మనం 1 రాస్తాం. సో 1 అనేది ఉంది కాబట్టి ఇక్కడ పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, సేమ్ అట్లే ఉంటుంది. సో n² రాసేసినాం, బై 3/1 అంటే అది కూడా ఏమి ఎఫెక్ట్ కాదు. సో దట్ ఈస్ 3. 3 × n² whole power -1. It is nothing but n²/3. సో ఇట్లా మనము సింప్లిఫికేషన్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ ఐ am going to explain about n. It is something special. Okay, to bracket AB, exponent is -1. So this -1 is belongs to for the product of a and b, that is a into b. ఈ a into b కే ఈ -1 అనేది ఎక్స్పోనెంట్, బట్ నాట్ ఫర్ దిస్ 2. ఈ రెండుకు సంబంధం లేదు, ఇట్లాగే ఉంటుంది 2 అనేది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 1/ab whole power 1. It is nothing but 2 × 1 2/ab whole power 1 అంటే ab. 2 × ab whole power -1. abకి అనేదానికి హోల్ పవర్ -1 ఉన్నప్పుడు మనం ఏం రాస్తాం, 2/ab అని రాస్తాము. సో ట్రై టు రిమెంబర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద లాస్ట్ వన్ ఇన్ దిస్ టైప్ 10, ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ p. ఏముంది ఇక్కడ, ab whole power 2/b power -1. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం. ఇది ఎట్లా ఉంటుంది, a × b whole power m అంటే a power m × b power m. సో దాని ప్రకారం దీన్ని ఎట్లా రాయొచ్చు మనము, a² × b² అని రాయొచ్చు. బై దీన్ని మనం ఎట్లా రాయొచ్చు, 1/b కదా రాయాల్సింది. ఓకేనా, 1/b. దిస్ ఈజ్ ఈక్వల్ టు, సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫ్రాక్షన్, దిస్ ఈజ్ ద సబ్ ఫ్రాక్షన్. సో ఈ సబ్ ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుందని మనకు తెలుసు కదా. సో అందుకని దీన్ని మనం ఎట్లా రాస్తాము, a² × b² ఇంటూ దీన్ని రివర్స్ చేసి రాయండి. 1/bని రివర్స్ చేసి రాస్తే ఏమవుతుంది, b/a².
1 అంతే కదా. ఇట్ ఈజ్ ఈక్వల్ టు దీని మనట్లో రాయొచ్చు ఏ స్క్వేర్ లాగానే ఉంటుంది ఇంటూ బీ స్క్వేర్ ఇంటూ బి ఏమవుతుంది బీ క్యూబ్ అవుతుంది. చూడండి కొంచెం డిఫరెంట్గా ఉందా లేదా ఆన్సర్. ఏబీ హోల్ పవర్ 2 బై బీ పవర్ -1 అన్నప్పుడు మనకు ఆన్సర్ అనేది ఏ స్క్వేర్ ఇంటూ బీ క్యూబ్ అవుతుంది. రిమైనింగ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేసి ఈమెయిల్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద టైప్ 10. నెక్స్ట్ దిస్ హ్యాస్ ద టైప్ 11. Okay, here what is the condition given? Simplify the following using one or more of the index laws. మనము టైప్ 10 వరకు క్వశ్చన్ చేసినప్పుడు మనము మ్యాక్సిమము ఒకటే ఫార్ములా యూజ్ చేసినాం. ఇక్కడ మనము కాంబినేషన్ ఆఫ్ ఫార్ములాస్, ఇక్కడ మనము నేర్చుకున్న ఫార్ములాస్ అన్నిటినీ కాంబినేషన్ అనేది యూజ్ చేస్తాము. సో దట్ ఈస్ very important in this type 11. Okay, I am explaining only few questions. Okay, first I am going to explain about B. What about the B question? 4b square into 2b cube. Okay, this is equal to, first ఈ వాల్యూస్ని మల్టిప్లికేషన్ రాసుకుందాం. ఓకేనా, 4 అనేది ఎట్లా రాయొచ్చు మనం 2 power 2 రాయొచ్చు into b square into 2 is nothing but 2 power 1 into b power 3. So this is equal to numbers first రాద్దాం మనం 2 square into 2 power 1, తర్వాత నంబర్స్ అయిపోయినాక మిగిలిన రాద్దాం into b square into b power 3. ఇప్పుడు మనకి ఇది a power m into a power n ఫార్ములా లాగా ఉంది కదా ఇక్కడ ఇది. సో దీన్ని మనం ఏం రాయొచ్చు 2 power 2 plus 1 అని రాయొచ్చు ఇంటూ b power 2 into b power 3 ఏం రాయొచ్చు b power 2 plus 3. వెరీ గుడ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 power 2 plus 1 అంటే అంత 3 ఇంటూ b power 2 plus 3 అంటే 5. 2 power 3 into b power 5 is the answer. 1 or more formulas అన్నాడు, మనము పాసిబిలిటీని బట్టి యూజ్ చేస్తాం అంతే. నెక్స్ట్ హియర్ ఐ am going to explain about question E. What about the question E? 12a square b cube by 3ab. This is equal to, మనకి ఇట్లా ఫ్రాక్షన్ వచ్చేసి న్యూమరేటర్ డినామినేటర్ ఏమైనా వాల్యూస్ ఉన్నాయనుకోండి ఫస్ట్ క్యాన్సిల్ చేయండి. బెస్ట్ మనం ఇట్ ఈస్ బెస్ట్ వే. ఓకే, పాసిబిలిటీ అయినప్పుడు క్యాన్సిల్ చేయండి. సో 3 1s 3 4s. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4a square b cube by ab. So this is nothing but 4 can be written as 2 square, there is no doubt at all, into a square into b cube. Here also we don't have any doubt. By ab means a power 1 into b power 1. This is very important. Okay, now this is equal to 2 power 2 into దీన్ని ఒక దగ్గర రాస్తా a square by a power 1 into దీన్ని ఏం రాస్తాను b cube by b power 1 అని రాస్తాను. ఇప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అంతే, ఏం లేదు. సో 2 power 2 into దీన్ని మనము a power 2 minus 1 అని రాయొచ్చు. a power m by a power n అని ఉన్నప్పుడు మనం a power m minus n కదా. సో a square by a power 1 అన్నప్పుడు a power 2 minus 1 into same method b power 3 minus 1. So finally this is equal to 2 square into a power 1. a power 2 minus 1 అంటే 1 కదా. సో దాన్ని మనం డైరెక్ట్ a అని రాస్తాము, లేదా a power 1 మీ ఇష్టం, మీకు ఎట్లా రాసినా ఓకే. ఇంటూ b power 3 minus 1 అంటే మనం b power ఏం రాయాలి 2 రాయాలి. సో దిస్ ఈస్ 2 square into a into b square is the answer. Next I am selecting the question H. Okay,
I am selecting question is m power 11 by m power 2 whole power 8. This is the given. So it can be written as, దీన్ని మనం ఎట్లా రాస్తాము, m power 11 by m power 2 into 8 అంతే కదా. a power m in whole power n ఉన్నప్పుడు a power m into n ఫార్ములా ఉంది కదా, దానిలాగా రాసినాం. సో దీన్ని మనం m power 11 by m power 16 దిస్ ఈజ్ ఈక్వల్ టు m power, మనకు పాసిబిలిటీ ఎట్లా రాస్తాం మనం ఇక్కడ 11 minus 16 అని రాస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ m power minus 5. కానీ మనకు ఎక్స్పోనెంట్లు నెగటివ్ ఉండొద్దు అనుకున్నాం అనుకోండి, అప్పుడు దీన్ని ఎట్లా రాస్తాం, 1 by m power 5 అని రాస్తాము. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ finally for this model I am selecting I. What is the question? P square into p power 7 by p power 3 whole power 2. This is equal to, ఇక్కడ పైన అప్లై చేయండి, p power 2 plus 7 అంటే a power m into a power n equal to a power m plus n ఫార్ములా రాసినాం. దీన్ని ఎట్లా రాస్తామంటే p power 3 into 2 అని రాస్తాం. ఎందుకంటే a power m whole power n అన్నప్పుడు a power m into n అని రాస్తాం కదా, దాని ప్రకారం రాసినాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు p power 2 plus 7 అంటే ఎంత, 9 by p power 3 into 2 అంటే ఎంత, 6. అప్పుడు మళ్ళీ మనకు ఎట్లా వచ్చింది, a పవర్ m బై a పవర్ n అనే మోడల్కి కన్వర్ట్ అయింది. సో అందువల్ల మనం ఇక్కడ రాస్తాం, p పవర్ 9 minus 6 అని రాస్తాము. అప్పుడు p పవర్ 9 minus 6 అంటే ఎంత, 3. సో p క్యూబ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ టైప్ 11. సో 1 or more ఇండెక్స్ లాస్ని యూజ్ చేసి రిమైనింగ్ క్వశ్చన్స్ సొల్యూషన్స్ మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే డియర్ స్టూడెంట్స్, మీరు స్క్రీన్ మీద ఒక డయాగ్రామ్ని తర్వాత ఒక టేబుల్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100, 1కి 100కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్కు సంబంధించినటువంటి ఒక టేబుల్. సో మీరు ఇవి మంచిగా నేర్చుకున్నారనుకోండి, చాలా టాపిక్స్లో ఇవి హెల్ప్ అవుతుంది. సో ట్రై టు రిమెంబర్ 1 నుంచి 10 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయి, ఏమున్నాయి, 2, 3, 5, 7. 10కి 20కి బిట్వీన్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 11, 13, 17, 19. తర్వాత 20కి 30కి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే 23, 29. అట్లాగే 30కి 40కి మీ బిట్వీన్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 31, 37. ఇంకా 40 నుంచి 50కి మధ్యలో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 41, 43, 47. ఓకే. తర్వాత 50 to 60 ఈ బిట్వీన్లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ 2 ఉన్నాయి, అవి 53, 59. ఓకే. తర్వాత 60 నుంచి 70కి ప్రైమ్ నెంబర్స్, వాటి మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ 61, 67. తర్వాత 70 to 80 ఈ బిట్వీన్లో ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 71, 73, 79. ఓకే. తర్వాత 80 to 90కి ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ 83, 89. తర్వాత 90 to 100, 97. ఇవి టోటల్ 25 ఉంటాయి ప్రైమ్ నెంబర్స్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్ కూడా నేను జనరేట్ చేసినాను. సో మీరు మొత్తం మీదనైతే ఈ ప్రైమ్ నెంబర్స్ని గుర్తుపెట్టుకోండి, కొంచెము ఒక బుక్లో రాసుకొని కనీసం ఒక 2-3 days టైం స్పెండ్ చేసైనా సరే ఈ 1 to 100కు ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ని మంచిగా చదివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిఫరెంట్ టాపిక్స్లలో కూడా మనకు ఇవి ప్రైమ్ నెంబర్స్ యూజ్ అవుతాయి. సో నా సజెషన్ ఏంటిదంటే 1 to 100 ఈ టేబుల్ హెల్ప్ తీసుకొని, లేకపోతే ఈ ఫ్లవర్, ఈ ప్లాంట్ డయాగ్రామ్ హెల్ప్ తీసుకొని అయినా మీరు టోటల్గా ఏ ప్రైమ్ నెంబర్స్ ఏ ఉన్నాయో వాటిని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు నెక్స్ట్ టాపిక్కి హెల్ప్ అవుతుంది. ఓకే, బుక్లో రాసుకోండి కంపల్సరీ.
treat this as type 12. In this type, what is the given question heading? Express in simplest form with a prime number base. సో మీరు ఇంతకుముందు ప్రైమ్ నెంబర్స్ చదువుకోమన్నా కదా, సో అది ఇక్కడ మీకు హెల్ప్ అవుతుంది. సో సింప్లెస్ట్ ఫామ్లో రాయండి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎక్స్ప్రెస్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్ విత్ ప్రైమ్ నంబర్ బేస్ ఎట్లా చేయాలనేది ఒకసారి మనం చూద్దాము. బేస్ అనేది ప్రైమ్ నంబర్ ఉండాలి. నేను కొన్ని క్వశ్చన్స్కి సొల్యూషన్ చేస్తాను, రిమైనింగ్ మీరు ఇట్లాగే సేమ్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నేను ఏ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ జస్ట్ గివెన్ 8. ఈ 8ని మనం ఎట్లా రాయొచ్చు? 2 × 2 × 2. 2 × 2 × 2 అంటే మనము 2^3 అని రాస్తాం కదా. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2^3. సో ఇక్కడ ఈ 2^3లో 2 అనేటువంటిది బేసు, 3 అనేటువంటిది ఎక్స్పోనెంట్. ఇప్పుడు 2 అనేది ప్రైమ్ నెంబర్ లిస్ట్లో ఉందా లేదా? ఎస్, ప్రైమ్ నెంబర్ లిస్ట్లో ఉంది. సో మనం 2^3 అని రాస్తే దీనికి ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నేను డి అనే క్వశ్చన్ సెలెక్ట్ చేస్తున్నా. 4^3 అని ఉంది. ఇది ఎక్స్పోనెంట్ ఫామ్లో ఉంది, బట్ బేస్ అనేది 4 ఉంది. 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 4ని ఎట్లా రాస్తాము? 2 × 2 = 2² అని రాస్తాము. సో దీన్ని నేను 2² అని రాసి బ్రాకెట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఎక్స్పోనెంట్ 3 అని రాస్తాను. అప్పుడు 2 పవర్ 2 × 3 ఏమవుతుంది? 2 × 3. 2 × 3 అంటే 6 కదా. సో 2^6. ఇప్పుడు ఇందులో మనకు బేస్ అనేది 2 ఉంది. ఇది ఒక ప్రైమ్ నెంబర్. బట్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ 4^3. 4 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 2^3, 2^6 ఇవన్నీ మనం ఏమంటామంటే సింప్లెస్ట్ ఫామ్ అంటాము విత్ ప్రైమ్ నెంబర్ బేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ ఫైండ్ సొల్యూషన్ ఫర్ ఎఫ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. 3^a × 9 అని ఉంది. ఇక్కడ ఇందులో బేస్ మనకు ప్రైమ్ నెంబరే ఉంది, బట్ హియర్ 9 ఈస్ గివెన్. ఇట్ ఈస్ నాట్ ది ప్రైమ్ నెంబర్. సో వీ షుడ్ change this like this. Observe here, 3 × 3. This is nothing but 9. సో దీన్ని నేను ఎట్లా రాస్తాను? 3^a × 3^2 కదా, 3^2. Now this can be written as 3^a + 2. ఇక్కడ బేస్ అనేది మనకు ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. తర్వాత 3^a + 2. దీన్ని మనము సింప్లెస్ట్ ఫామ్ విత్ ప్రైమ్ నెంబర్ బేస్ అని అంటాం. ఐ హోప్ యూ ఫాలో. కమింగ్ టు జీ, దిస్ ఈజ్ 5^t డివైడెడ్ బై 5. చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5^t బై 5^1 అని రాస్తాను నేను. దిస్ ఈజ్ నథింగ్ బట్ 5^t - 1. ఇక్కడ కూడా మనకు బేస్ 5 అనేది ప్రైమ్ నెంబర్ వచ్చేసింది. ఓకేనా? ఇది అంటే 5^t డివైడెడ్ బై 5. దీన్ని మనం ఎట్లా రాస్తాము? 5^t - 1. ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్వశ్చన్ తీసుకుందాం. ఇందులో 16/2^x అని ఉంది. ఇక్కడ డినామినేటర్లో కరెక్ట్గానే ఉంది, కానీ న్యూమరేటర్లో ప్రైమ్ నెంబర్ లేదు, 16 అని ఉంది. సో 16 మనకి ఎప్పుడు వస్తుంది చూడండి. 2 × 2 4, 4 × 2 8, 8 × 2 16 కదా. సో 2^4 అనేది మనకు కావాలి. అంటే 16 ప్లేస్లో మనం 2^4 అని రాస్తాము, 2^x అని రాస్తాము. అప్పుడు మనకి ఇంతకుముందు ఒక ఫార్ములా ఉంది కదా, a^m/a^n = a^m-n. సో అట్లా మనము 2^4 - x అని రాస్తాం. సో ఇది మనకు సింప్లెస్ట్ ఫామ్ విత్ ప్రైమ్ నెంబర్ బేస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు జే క్వశ్చన్ ఒకసారి చూడండి. 3^x + 1 బై 3^x - 1. ఈ క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో బేసు ప్రైమ్ నెంబరే ఉంది, డినామినేటర్లో కూడా ప్రైమ్ నెంబరే ఉంది. బట్ ఇది సింప్లెస్ట్ ఫామ్ కాదు, ఇది ఒక ఫ్రాక్షనల్ ఫామ్. సో దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒకటేసారి బేస్, ఇప్పుడు ఈ క్వశ్చన్లో బేస్ ఒకసారి వచ్చింది కదా,
అట్లా దీన్ని కూడా కన్వర్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్, నేను ఎట్లా రాస్తా మంచిగా అబ్జర్వ్ చేయండి, x+1 రాసేసిన ఈ ఎక్స్పోనెంట్ని మైనస్ పెట్టి ఈ డినామినేటర్కి ఉన్నటువంటి ఎక్స్పోనెంట్ని రాస్తున్నా, x-1. ఏం లేదు, a/m/a/n ఉంటే a/m-n ఉంది కదా, అట్లా రాసిన అంతే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ x+1, ఈ బ్రాకెట్ ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ ప్లస్ ఎక్స్ అనేది ఏమవుతుంది, -x అవుతుంది, ఈ -1 అనేది ఏమవుతుంది, +1 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 పవర్, ఇక ఇది +xకు -xకు 0 అయిపోయి క్యాన్సిల్ అయిపోద్ది, 1 + 1 అంటే 2. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత వచ్చింది మనకు, 3² ప్రైమ్ నెంబర్ బేస్తోని మనకు సింప్లెస్ట్ ఫామ్ వచ్చేసింది. ఇంకా కొన్ని చూద్దాము. ఐఎమ్ సెలెక్టింగ్ ఎల్. సో ఎల్ క్వశ్చన్లో మనకేముంది, 2 పవర్ x ఇంటూ 2 పవర్ 2 - x. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా ఇది బేస్లు ప్రైమ్ నెంబర్ ఉన్నాయి కానీ సింప్లెస్ట్ ఫామ్లో లేదు. సో నేనేం చేస్తాను, 2 పవర్ x + 2 - x, a/m ఇంటూ a/n ఈక్వల్ టు a/m+n ఫార్ములా యూజ్ చేసిన. సో ఈ +xకి -x 0 అయిపోతుంది, అప్పుడు మనకు 2 పవర్ 2 అనేది మిగులుతుంది. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ ఫామ్ విత్ ప్రైమ్ నెంబర్ బేస్. ఫైనలీ ఐ am finding solution for p. ఓకే, 2 పవర్ t ఇంటూ 4 పవర్ t బై 8 పవర్ t - 1. ఇక్కడ 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, ఇక్కడ 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. రికాల్ దట్ 2 ఇంటూ 2 ఈక్వల్ టు 4 విచ్ ఈజ్ నథింగ్ బట్ 2². తర్వాత ఇక్కడ ఒక 8 ఉంది కదా, సో 8 అంటే మీనింగ్ ఏంటిది, 2 ఇంటూ 2 ఇంటూ 2, ఇది 8 వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 పవర్ 3. ఈ వాల్యూస్ని నేను ఇక్కడ ఫస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 పవర్ t అనేది అట్లే ఉంటుంది, ఇంటూ 4 అనేది నేను ఏం రాస్తా, 2² రాస్తాను, ట్రై టు అండర్స్టాండ్. తర్వాత దీనికి ఎక్స్పోనెంట్ t బై ఈ 8 అనే దానికి నేనేం రాస్తాను, 2 పవర్ 3 రాస్తాను. తర్వాత మళ్ళీ మనకి ఎక్స్పోనెంట్ t - 1 ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ t ఇంటూ 2 పవర్ ఈ a/m హోల్ పవర్ n ఉన్నప్పుడు a/m ఇంటూ n చేస్తాం కదా, సో అందుకని మనకి ఇక్కడ 2t అనేది వచ్చేస్తుంది. తర్వాత అదే ఇక్కడ కూడా మళ్ళీ a/m హోల్ పవర్ n అన్నప్పుడు ఫార్ములానే అట్లానే యూజ్ చేస్తున్నా. సో 2 పవర్ 3t - 1, ఇది బ్రాకెట్లో ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఇది a/m ఇంటూ a/n ఫార్ములా ఉంది కాబట్టి అట్లా రాసేస్తే 2 పవర్ t + 2t వచ్చేస్తుంది బై ఇది మాత్రం ఏమవుతుంది, 2 పవర్ 3తో మల్టిప్లై చేస్తున్నాం, సో 3t - 3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ t + 2t అంటే ఎంత, 3t బై 2 పవర్ 3t - 3. బేసులు సేమ్ ఉన్నాయి, a/m/a/n ఫార్ములా లాగా మనం అప్లై చేస్తే ఇది 2 పవర్ 3t, ఇది మైనస్ అయిపోద్ది, తర్వాత ఈ -3 అనేది ప్లస్ అవుతుంది. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ 2 పవర్, ఈ 3tకి -3t క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. సో 2 పవర్ 3 అనేది దీని ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్, నేను కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసినాను, ఇంకొన్ని క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయలేదు. మీరు వైట్ పేపర్ మీద మంచిగా ఫైండ్ అవుట్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈమెయిల్ అడ్రస్కు ఫోటో తీసి పంపండి. నేను వెరిఫై చేసి నేను రిప్లై ఇస్తాను. మీరు ఏదైనా మిస్టేక్ చేసినారా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోవచ్చు, మంచిగా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోలో కొంచెం మ్యాక్సిమం నేను క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసినానంటే యావరేజ్ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్తోని చెప్పినాను. మళ్ళీ ఇంకా మనకు నెక్స్ట్ ఈ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్లో ఇంకొక పార్ట్ 3 కూడా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా అది. సో
ఈ వీడియోని మంచిగా చూసి నేర్చుకొని ఆ వీడియో పాఠం వచ్చేంతవరకు వెయిట్ చేయండి. త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నెక్స్ట్ పార్ట్ 3లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.